మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? మీరు చెప్పే ముందు మీతో పాటు మీకంటే చిన్న చిన్న పిల్లలు కొంతమంది కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. మనందరికంటే చిన్న పిల్ల ఈవిడే. గుడ్ ఈవినింగ్ ప్రదీప్ గారు. మేము వీరమార్చన్ పడగా హై స్కూల్, నేను ప్రిన్సిపల్ని. ఓ ప్రిన్సిపల్ గారు, నిజంగా ఫస్ట్లీ చాలా ఆనందం. దిస్ ద ఫస్ట్ టైం ఇలా స్టూడెంట్స్ తో కలిసి ఒక ప్రిన్సిపల్ ఇలా రావడం ఒక షోకి. వీఆర్ సో హ్యాపీ. ఎంతో సరదాగా వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చినారు. వాళ్ళల్లో కలిసిపోతూ ప్రిన్సిపల్ కూడా స్టూడెంట్స్ లా రావడం నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా వచ్చారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు రేఖ, నేను స్కూల్ టీచర్ని. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్ చెప్తానండి. ఇంగ్లీష్ అదే చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ ఈజ్ లైక్ వెరీ ఏమంటారు, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు ఇంగ్లీషు. ఎందుకంటే ఆ ఒక్క క్లాస్ లో నేను పడుకోగలిగేవాడిని. అంటే టీచర్ అయినప్పుడు చెప్పేవాడిని, అంటే ఆలోచిస్తాను మేడం నేను ఇంగ్లీష్ లో ఆలోచించడానికి ఏముంటుంది అన్న, నేర్చుకుంటే చాలు అని చెప్పారు. సో మీరు స్ట్రిక్ట్ టీచరా, నార్మల్ కూలా? నార్మల్ అండి. కూలే. వీళ్ళందరితో పాటు ఇక్కడ దాకా వచ్చారంటే నిజంగానే కూల్ అని. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ ఫర్? నా పేరు విష్ణు. విష్ణు, ఓకే. నువ్వేం చదువుతున్నావు? నేను అంట భయపడ్డాడు పిల్లాడు. అలా ఎక్కడ భయపడ్డాను? నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం 6th పాస్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్ లో 6th పాస్ అయ్యాడు. సూపర్ రా. హలో ప్రదీప్ అన్న. ఎక్స్ అంటే షా, యారా లావా షా. నాకు ఇష్టమైన లెటర్స్ అవే. యారా లావా షానా? ఎక్స్ కి యారా లావా షాకి ఏంటి సంబంధం? షా గుణింత చెప్పు. షాకి అన్న కుక్కలను ఎలా కొడుతున్నట్టే ఉందన్న. కుక్కల్ని ఎలా కొడుతున్నట్టుంది అన్న అంట. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. పి ఫర్? నా పేరు మేఘనా. మేఘనా. పి అంటే పెద్దలు. పెద్దలను గౌరవిస్తాం, పెద్దలను ప్రేమిస్తాం, పెద్దలను అభిమానిస్తాం, పెద్దలు చెప్పిన మాట వింటాం. అలాగే మీ పెద్దలు కూడా అప్పుడప్పుడు మా ఆశలను. అంటే నన్ను చూపిస్తావే, అది చూసి చెప్పు. మీ పెద్దలు కూడా అప్పుడప్పుడు మా ఆశలను, ఆశయాలను, మా మాటను గౌరవించాలి. గౌరవించాలి కదా నన్ను, గౌరవించాలి. గౌరవించాలి. మమ్మల్ని మేము నిరూపించుకుంటాం. డెఫినెట్ గా. నీకు ఇలా కాదమ్మా, ఎప్పటికైనా నువ్వు కూడా పెద్దగా అవుతావు కదా, నువ్వు కూడా ఆ బ్యాచ్ కి వచ్చాక అర్థం అవుతాయి పిల్లల కష్టాలు ఏంటో. డెఫినెట్లీ. అందుకే నేను పెద్దవాడిని అవదలుచుకోలేదు, ఉండిపోదాం అనుకుంటున్నాను. 10th వరకు చదివి అక్కడ ఆపావు, 2-3 సబ్జెక్టులు ఉంచా. మళ్ళీ పాస్ అయితే పెద్దవాడిని అంటారని చెప్పి. ఎందుకు ప్రదీప్? బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది 10th క్లాస్, నాకు బాగా నచ్చింది. అందుకని నేను ఊరికి అన్న, నేను ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నమస్తే అన్న. నమస్తే అన్న. చీకటి కనిపించలే? అనిపించలే? కనిపిస్తున్నా నేను. ఓకే చెప్పు. నా పేరు నుమాన్. 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 ఆర్ ఫర్ రజని. రజనీయా? మీ క్లాస్మేటా? నేను చిన్నప్పుడు నా ఇంటి పక్కన ఉన్న అమ్మాయి పేరు రజని. ఆహా, ఇంటి పక్కన. ఆమె ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో నాకు ఆమె మాత్రం ఏం ఇష్టం. 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 ఇగో టీవీ చూస్తూ ఉంటది, చెప్పు. హలో రజని అని చెప్పు. హలో రజని. బాగున్నావా? బాగున్నావా? నేను బానే ఉన్నా. బానే ఉన్నా. నేను ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. చెప్పు. నేను ఇప్పుడు 8th చదువుతున్నాను, నువ్వేం చదువుతున్నావు అనుకో? నేను ఇప్పుడు 8 చదువుతున్నా. సేమ్ ఏజా రజని కూడా? ఆమె 9th అనుకుంటా. సో ఏం చదువుతున్నావు? 8th చదువుతున్నావు. వెరీ గుడ్. నీకు స్టడీస్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? యాక్టర్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఓ వెరీ గుడ్. డాన్స్ కానీ ఇంకా మిగతా అన్ని కూడా వచ్చాయితే వెరీ గుడ్. వీళ్ళు ఎక్స్ప్రెస్ అంతా చెప్పేసిన తర్వాత నువ్వు డాన్స్ చేద్దుగా. ఓకే
ఓకే ఈ ఫర్ ఐ ప్రదీప్. ప్రదీప్. హాయ్ బ్రదర్, నీ పేరేంటి? నితిన్. ఎన్ నితిన్. ఓకే ఎన్ నితిన్. ఈ అంటే ఇంజనీర్. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ బంధువులు, ఇంటి పక్కన బంధువులు అందరూ నేను ఇంజనీర్ కావాలని ఒకటే ఇచ్చేచ్చుగా, నీ దగ్గర లేదా? ఒకటే ఆశ. ఆ టార్చర్ నేను భరించలేక ఇంజనీర్ అయితేనేమో అని భయం వేసింది అన్న. కాంపిటీషన్ ఇంజనీర్ అయిపోతావు నువ్వు కూడా. అది టార్చర్ ఏం కాదురా, అంటే బాగా చదవమని చెప్తారు అంతే వాళ్ళు కదా, పాపం కదా. నువ్వేమవుదాం అనుకుంటావు? ఎంబీఏ. ఎంబీఏనా? ఏ బిజినెస్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉందా నీకు? ఇంజనీర్ అవడం కంటే. ఏం చదువుతావు ఇప్పుడు? ఇప్పుడు నైన్త్ కదా. 10th అయిపోయి ఇంటర్ అయిపోయి నీకే అర్థమైపోద్ది విషయం. ఎందుకైనా మంచి ఇంజనీర్ అయిపోతావు నువ్వు. బట్ ఆల్ ది బెస్ట్ ఏదైనా సరే. ఎస్ ఫర్ హలో ప్రదీప్. ఓకే ఎస్ హాయ్. మేము 2 ఎస్లు ఒకటేసారి చెప్తాం. చెప్పండి. ఎస్ అంటే సంతోషం, సరదా. నేను చిన్నప్పటి నుండి ఎంతో సంతోషంగా సరదాగా ఉన్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది అది సంతోషం కాదని. అసలు సంతోషం అంటే నిన్ను చూడడం, నిన్ను కలవడం, నిన్ను అద్దుకోవడం. సూపర్, సో స్వీట్. అవునమ్మా, ఈ మధ్యన సంతోషం సరదా ఇవన్నీ ఇదివరకు చాలా ఈజీగా దొరికేది. అంటే ఓ ఇంట్లో దొరికేది, ఓ స్కూల్లో దొరికేది, క్లాస్లో దొరికేది. బట్ సంతోషం సరదా ఇప్పుడు మరీ కాస్ట్లీ అయిపోయాయి. ఇదివరకు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు వచ్చారని ఫస్ట్ పాప మనం సిగ్గుపడతాం, కర్టన్ వెనకాల దాముకుంటాం, ఆ కర్టన్ తెంపేసేలాగా కాలుతో ముగ్గులు వేస్తూ ఉంటాం. అరే రా నాన్న, అంకుల్ వచ్చారు, అంకుల్ ముందు ఒకసారి హాయ్ చెప్పు, మొన్న పాట నేర్చుకుని ఆ పాట పాడు. ఏమండి ఇదేం ఆడిషన్ రా నాకు అనుకునేవాడు. మా అబ్బాయి డాన్స్ బాగా చేస్తారో తెలుసా అంటే, నేను మీకు చెప్పానా నేను డాన్స్ బాగా చేస్తాను, నన్ను ఎందుకు ఇరికిస్తారా? వాళ్ళ ముందు 2 స్టెప్పులు వేయాలి, ఓ పాట పాడాలి, అంతా అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయి ముందు 1 రూపీ కాయిన్ ఇచ్చేవాళ్ళు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, బట్ చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు 1 రూపీ ఇస్తే ఇస్తే మళ్ళీ క్యాచ్ అని మళ్ళీ నా మనమోహన ఇస్తారు. సో బాగా కాస్ట్లీ అయిపోయింది. సో రోజులు మారాయి. సో మీ ఉద్దేశంలో ఏమేమి మారాయి? అంటే రోజులు మారాయి కదా, ఏం చూసిన తర్వాత మీకు రోజులు మారాయి అనిపించింది? నిన్ను చూసాక రోజులు మారేలాగా అనిపిస్తుంది. ఎందుకు మారే? నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఏమో నా కళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తున్నావు. ఇక్కడ స్ట్రైట్ వెళ్ళగానే రైట్ సైడ్ అమీర్పేటలో మంచి ఐ స్పెషలిస్ట్. అదంతా కాదు, నీ మీద ప్రేమతో అట్లా మారింది అనుకుంటా. అయ్యో సో స్వీట్, థ్యాంక్ యూ. ఎల్కేజీ చదివే పిల్లోడు ఫేస్బుక్ లో తన గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నప్పుడు రోజులు మారాయని అనిపిస్తుంది. ఆహా, నువ్వు ఎల్కేజీ వరకు ఆలోచిస్తున్నావు. నేను ఎల్కేజీ కంటే చిన్నపిల్లల్ని ఐప్యాడ్ లో వీడియోస్ చూస్తే బోన్ చేయకుండా ఆ వీడియోస్ చూడడం, అందులో వచ్చే మ్యూజిక్ లేనిదే పడుకోకపోవడం, ఇలాంటివి చూశాను. కానీ మొన్ననే ఇంకో అబ్బాయిని కలిసా, చిన్నోడు. వాడు ఆఖరికి డ్రిమ్ పార్టీ కూడా మ్యూజిక్ కావాలంటున్నాడు. ఈ మ్యూజిక్ లేని ఆ మ్యూజిక్ లేదంటున్నాడు వాడు. ఓకే, ఇంకా ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ గా ఉంటారు, కానీ అదే ఇన్విజిలేటర్ అందరికి చిట్లు పంచి పెడితే రోజులు మారాయని అనిపిస్తుంది. పోనీ వాళ్ళే రాసేమను, పాపం వాళ్ళు చిట్లు అందియడం అవన్నీ చేయడం బదులు వాళ్ళు రాసేస్తే అయిపోద్ది. మనని చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేసే బామ్మ ఒక రోజు బకెట్ అన్నేసే రోజులు మారాయనిపిస్తుంది. అన్యాయంగా నీ రోజులు మారడం కోసం బకెట్ అనిపిస్తావు నువ్వు. అబ్బాయిల డ్రెస్లకి రాను రాను హోల్స్ పడినప్పుడు రోజులు మారాయనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్. అబ్బాయిల కాకుండా అమ్మాయిల కూడా ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు రోజులు మారాయి అనిపిస్తుంది. ఇవ్వాలి, అది అసలు కొత్త రూల్ పెట్టాలి, కంపల్సరీ ఇవ్వాలి అదైతే. అండ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఏం పేరు? ఏం పేరు? హారిక. ఒక పాట పాడతావా? పాడు. బలేరే. హిమబిందు కూడా పాడుతు. హిమబిందు ఇక్కడే ఉన్నావా? ఇంకో మైకి ఇవ్వండి హిమబిందు కూడా. హిమబిందు, హారిక పాడండి. నీ సెలవడిగే నే కదిలెలుతున్నా, కలలన్నీ నీతో వదిలెలుతున్నా, ఎంతనుకున్నా ఏదో బాధ మెలికెడుతోంది లోపల, అనుకున్నా మన అనుబంధం నేడిగా భారంగా.
ఇంత అద్భుతమైన మూమెంట్లు అంత ఏడుపు పాట పాడారంటే చాలా గ్రేట్ మీరు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. వెరీ గుడ్. టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఒక రోజు పనిష్మెంట్ ఇచ్చి ఇంకొక రోజు పనిష్మెంట్ అయిపోతే రోజులు మారాయని. రోజులు మారాయి. నాకు హోంవర్క్ అనే కాన్సెప్ట్ కొంచెం భయం వేసేది. భార్య భర్త అత్తమామ అందరు కలిసి సిట్టింగ్ వేసినప్పుడు రోజులు మారే అనిపిస్తుంది. నీ కట్అవుట్ లోంచి ఇలాంటి సౌండ్ వచ్చింది ఏంట్రా? ఏం చదువుతున్నావు? బుక్కులు చదువుతున్నా. అదే ఏం బుక్కులనా? బ్యాగ్ లో ఉన్న బుక్కులా, ఇంట్లో టీపా మీద ఉన్న బుక్కులా? స్కూల్లో ఇచ్చిన బుక్లు. స్కూల్లో ఇచ్చిన బుక్లేగా. బాగా చదువుతున్న బుక్కులని. ఏ క్లాస్? 8th క్లాస్. సో సైన్స్ సబ్జెక్ట్ ఉందా? ఫిజిక్స్. ఫిజిక్స్ సైన్స్ ఏరా. సెకండ్ చాప్టర్ ఏంటి అందులో? తెలియదు. ధ్రువ సినిమా చూసా? చూడలే. అందులో హీరో ఎవరు? రామ్ చరణ్. ఇది మాత్రం తెలుసు. ఇది చెప్పడానికి అందరూ రామ్ చరణ్ అంటారు. ఫిజిక్స్ సెకండ్ చాప్టర్ అంటే మాత్రం ఎప్పుడు సౌండ్ లేదు ఎవరి దగ్గర. ఫిక్షనేగా. 8th ఫిజిక్స్ సెకండ్ చాప్టర్ అంటే ఫిక్షనే, నాకు గుర్తుందిగా. వెరీ గుడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే. స్టైల్ గా ఫ్యాషన్ గా ఎలా ఉండాలో తండ్రి కొడుకుని అడిగినప్పుడు రోజులు మారాయనిపిస్తుంది. అబ్బాయిలు కూడా అమ్మాయిలాగా చీర కట్టుకుంటున్నారు, అందువల్లనే రోజులు మారాయనిపిస్తుంది. అవునమ్మా, ఈ మధ్యన చాలా మంది యాక్టర్ మొత్తం అమ్మాయిల గెటప్లోనే ఉంటారు. 19s లో ఎప్పుడు? 19 years లో అప్పట్లో మొగుళ్ళు అరుస్తే వాళ్ళ వైఫ్స్ సైలెంట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వైఫ్స్ అరుస్తే మొగుళ్ళు ఏమో పక్కన ఒక మూల నుంచి. ఇంకా 2019 లో అయితే వాళ్ళు కూడా చీర కట్టుకుంటారు. అదే ముందు రెండు చెప్పిన పాయింట్లు ఇంట్లో ఎవరు జాగ్రత్తగా చూస్తున్నట్టున్నాడు. ఇక్కడే ఉన్నారా? అవునా? అయ్యయ్యో, అందుకే ఆవిడే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు. అన్న హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అంత మంచి డ్రెస్ వేసి అక్కడెక్కడ మూలలో దక్కిందా? ఇక్కడ నుంచి అక్కడ కార్నర్ నుంచో మ్యూజిక్ వస్తుంది. స్టైల్ గా నడుచుకుంటే వెళ్ళు. ఆ రెడ్ దగ్గర ఆగు. అందరికి ఇలా చేయి చూపించు. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. పోజ్ ఇవ్వు ఫోటోకి. వీళ్ళకి కూడా ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. మళ్ళీ నడుచుకుంటే ఇక్కడ వచ్చి నేను ఇక్కడ ఉంటా. ఓకే, రెడీ, మ్యూజిక్. కలజోడు బాగుంది. థ్యాంక్స్ డార్లింగ్. ఓకే, బాయ్. క్లాప్స్ కమ్ ఆన్. జాన్ ఓకే కదా? జాన్ ఓకే కదా? చెప్పండి మీ పేరేంటి? చెప్పరే మీ పేరేంటి? వేణు. ఎటు ఇక్కడ భయ్యా నిన్నే అడుగుతురా, చెప్పవే. వేణు. వేణు, ఎస్. సో వేణు, ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాస్, వెరీ గుడ్, సూపర్. స్టడీస్ కాకుండా నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇంకా వాళ్ళని అడుగుతున్నా. అలా చూస్తారు. వాళ్ళని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు కలజోడు పెట్టుకుని నన్ను చూస్తున్నప్పుడు నాకు కూడా అలాగే ఉంది. ఓకే, సో 8th క్లాస్ చదువుతున్నావు. వెరీ గుడ్, సూపర్ గా ఉంది. సో ఇంత మంచి సమ్మర్ లో ఇంత మంచి డ్రెస్ వేసుకోవాలి నీకు ఎలా వచ్చింది ఐడియా, థాట్? నాకు ఇలాంటి డ్రెస్సులతో ప్రాబ్లం ఏముండదు. అంటే నేను సమ్మర్ అయినా హ్యాండిల్ చేసేయగలుగుతాను, అదేం పర్లేదు. నాకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే క్రిటికల్ సిచ్యువేషన్స్ లో చాలా డిపార్ట్మెంట్స్ దాటుకుని రావాలి. థ్యాంక్ యూ.